ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం ఈరోజు ధ్యానం చేయబోయే అంశం విశ్వాసమును పెంపొందించుకునుట ఎలా, విశ్వాసమును పెంపొందించుకునుట ఎలా అనే అంశాన్ని ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే ఒక పెద్ద భవనానికి పునాది ఎంత ప్రాముఖ్యమో మన భక్తి జీవితానికి క్రీస్తు మీద ఉన్న విశ్వాసం అంత ప్రాముఖ్యం. ఎంత విశ్వాసం మనకి క్రీస్తు మీద ఉంది, దేవుడు చెప్పిన మాటల మీద మనకి ఎంత విశ్వాసం ఉంది అనేది మనం ఒకసారి ఏ స్టేటస్లో, ఏ లెవెల్లో, ఏ స్టేజ్లో ఉన్నాము అనేది మనం తెలుసుకుని మరొక మెట్టు, ఏ మెట్టులో ఉన్నాం, మన విశ్వాస పరిమాణం ఎంత, ఆ విశ్వాస పరిమాణాన్ని వృద్ధి చేసుకోవడం ఎలా. ఎందుకంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యం. దేవుని కార్యాలని మనం చూడాలన్నా, అలాగే నిత్యత్వాన్ని పొందుకోవాలన్నా, క్రీస్తు కొరకు భక్తి కలిగి జీవించాలన్నా, అలాగే శ్రమల్లో, శోధనల్లో కృంగిపోకూడదు, బెంబెలెత్తిపోకూడదన్నా, తొలగిపోకూడదన్నా, తప్పుడు బోధల వైపు మనం ఆకర్షితులు కాకూడదన్నా, ఆకర్షితమైన మార్గాల తట్టు మనం ఆకర్షితులు కాకూడదన్నా, ప్రభు చెప్పిన మాటల మీద మనకు విశ్వాసం అవసరం. ఎంత మనం నమ్ముతున్నాం దేవుణ్ణి, ఎంత విశ్వాసం మీ హృదయాల్లో ఉంది ఆలోచన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటూ మనం ఆ యొక్క అంశాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడలాగిన సహాయం చేయమని దేవుని అడుగుదాం. మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, ఇదిగో నాయన, విశ్వాసం గురించి మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన తలంపును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాట్లాడే దేవుడు నాయన, ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మీరు తాకండి నాయన, దర్శించండి నా ప్రభా, ప్రతి హృదయాన్ని మీరు కదిలించండి నాయన. ఇదిగో నా ప్రభా, విశ్వాసంతో మేము నింపబడటానికి, మా విశ్వాసం పెంపొందటానికి మాకు సహాయం దయచేయండి. ఇదిగో నా ప్రభా, ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మీరు దర్శించండి. మా హృదయాలను మేము పరిశీలన చేసుకుంటూ మాకెంత విశ్వాసం మీ మీద ఉంది, మీరు చెప్పిన మాటల్ని మేము ఎంత నమ్ముతున్నాం, మీరు చెప్పిన మాటలు యథార్థమైనవని, మీరు చెప్పిన మాటలు మాకు మేలుకరమైనవని, మీరు చెప్పిన మాటలు మాకు క్షేమకరమైనవని, అవి మాకు ఆశీర్వాదాన్ని, మాకు సంతోషాన్ని, మాకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన శక్తి కలిగిన మాటలని. ఇదిగో నాయన, మాలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఎంతమంది బిడ్డలైతే వారి హృదయాలు పరిపూర్ణంగా విశ్వసించారు, విశ్వసించి వెంబడిస్తున్నారు, విశ్వసించి పాటిస్తున్నారు, ఆయా విశ్వసించి మారు మనసు అనుభవంలో నడిపింపబడుతున్నారు. ఆయా ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మీరు దర్శించండి నాయన, సహాయం చేయండి నాయన. ఆయా బుద్ధి లేని కన్నికల మాదిరి నిద్రమత్తులో నా ప్రభువా, సిద్ధపాటు లేని, నూనెని సిద్ధపాటు చేసుకోలేని స్థితిలో ఉండి నా ప్రభువా, ఉరుకులు పరుగులు పెడుతూ ఆయా నా తండ్రి అవకాశాన్ని కోల్పోయేవారుగా ఏ బిడ్డ మిగలకూడదు నాయన. బుద్ధి కలిగిన కన్నికల మాదిరి సిద్ధపాటు ఇదిగో నాయన, అయా నా తండ్రి నా ప్రభువా ఉండున్నట్లుగా మీ సహాయం దయచేయండి. ఇదిగో నా తండ్రి, పెళ్లి కుమారునితో నా తండ్రి ఆ విందులో పాలు పంపులు పొందే కృప మాకు ఇవ్వండి. అయా ఇదిగో నాయన, ఆ మహా సంతోషకరమైన విందులో పాలు పంపులు పొందే కృప, ఇదిగో నా తండ్రి ఆ యొక్క నా ప్రభువా ఆ విందులో ప్రవేశించే కృప మాకు ఇవ్వండి నా ప్రభువా. ప్రతి వీటిని ప్రత్యేకంగా దర్శించండి నాయన, మీ సహాయం దయచేయండి. ఇదిగో నా తండ్రి, సమయంలో మా అందరితో మీరు మాట్లాడమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనము చెప్పుకునే రీతిగా హౌ టు బిల్డ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఎలా. విశ్వాసాన్ని ఖచ్చితంగా పెంపొందించుకోవాలి. ఎందుకంటే మనము దేవునికి అనుకూలస్తులుగా నడవాలి అంటే, దేవుడు చెప్పినట్లుగా మనం కొన్ని తప్పుడు పద్ధతులను, తప్పుడు తెలివితేటల్ని, లోకానుసారమైన తెలివితేటల్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం తీసుకోవాలంటే విశ్వాసం చాలా అవసరం కదండి. దేవుని నువ్వు పరిపూర్ణంగా నమ్మి, దేవుని మాటల మీద నీకు పరిపూర్ణంగా నమ్మకం ఉన్నప్పుడే కదా నిన్ను నీవు అదుపు చేసుకోవడానికి, నిన్ను నువ్వు మార్చుకోవడానికి, నీ వెళ్ళేది తప్పు అని నువ్వు ఒప్పుకొని గ్రహించడానికి ఆ యొక్క విశ్వాసమే ద్రోహదం చేస్తుంది. ఆ విశ్వాసమే నిన్ను ఒప్పింపచేసి విడుదల పొందేటట్లుగా చేస్తుంది. కొంతమంది చర్చెస్కి వెళుతూ చక్కగా పాటలు పాడుతూ, చక్కగా వాక్యాలు వింటూ, వాక్యాలు చెబుతూ వారికి నచ్చినట్లుగా వారు బ్రతుకుతున్నారు అంటే
అంటే ఇతరులని మోసం చేస్తూ, ఇతరులతో అబద్ధం ఆడుతూ, ఏమండి పాపం వారి జీవితాల్లో కలిగి దురలవాట్లతో, భార్యని ప్రేమించలేని స్థితిలో, భర్తను గౌరవించలేని స్థితిలో, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను సాకలేని స్థితిలో, బిడ్డలని పట్టించుకొని దుస్థితిలో, బిడ్డలను జ్ఞానయుక్తంగా పెంచలేని స్థితిలో ఉంటున్నారు. అంటే వారికి దేవుని మీద ఉన్న విశ్వాసం కంటే వారి సొంత జ్ఞానం మీద విశ్వాసం ఎక్కువ, వారి సొంత తెలివితేటల మీద వారికి విశ్వాసం ఎక్కువ. వారి సొంత తెలివితేటలని వారు నమ్ముతున్నారు కానీ వారు దేవుని నమ్మట్లా కదా. అంటే దేవుణ్ణి నమ్మితేనే కదా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసేది. దేవుణ్ణి నమ్మిన వారు మాత్రమే కదా మరి ఏదైనా ఆయన నుంచి పొందుకోగలిగేది. ఇది చాలా ప్రాముఖ్యం. కానీ ఏమనుకుంటున్నారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను బాప్తిసం పొందాను, ఇదిగో నేను చర్చికి వెళ్తున్నాను, నేను ఆదివారం చర్చికి వెళ్ళాలి, అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి అంటున్నారు. ఒక్కసారి వాళ్ళంతటా వాళ్ళు ఒంటరిగా కూర్చుని వాళ్ళు పరిపూర్ణంగా పరిశీలన వాళ్ళ హృదయాన్ని చేసుకుంటే, వారి మనసును పరిశీలన చేసుకుంటే, వారి హృదయంలో ప్రభు మీద ఎంత విశ్వాసం, ఎంత పరిమాణం విశ్వాసం ఉందో అర్థమవుతుంది. ప్రభు మీద మనకి విశ్వాసం ఉండాలి. దేవుడు చెప్తున్న ప్రతి మాట మీద మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం మనల్ని కడుతుంది, దేవునిలో బలంగా మనల్ని కడుతుంది. కాబట్టి చాలా ప్రాముఖ్యంగా మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆకాశము భూమి గతించిపోయినా దేవుని మాటలు గతించిపోవంట. ఎంత ప్రళయం వచ్చినా, ఎంత ఉపద్రవం వచ్చినా దేవుని మాటలు గతింపవు, దేవుని మాటలు నిరర్ధకం కావు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు చెప్పిన ప్రతి మాట, దేవుని నుంచి వచ్చే ప్రతి మాట కూడా అవి యథార్థమైనవి, అవి శక్తివంతమైనవి, అవి కార్య రూపాన్ని దాల్చేవి. అంటే దేవుడు చెప్పిన మాట ఈరోజు కార్యరూపంలో, అంటే విజువలైజ్డ్గా, ఫిజికల్గా, భౌతికంగా నీ కళ్ళ ముందు ఉండకపోవచ్చు. అది ఖచ్చితంగా జరగదు, అది భవిష్యత్తు. కాబట్టి దేవుడు ఏదైనా సరే మనకి బోధిస్తున్నాడు అంటే అది మంచిది. పరిశుద్ధతను ఆయన ఇష్టపడుతున్నాడంటే అది మంచిది. పాపాన్ని విడిచిపెట్టమని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుందంటే వ్యభిచారాన్ని విడిచిపెట్టమని, వ్యభిచారయుక్తమైన స్త్రీలకు, జారులకు దూరంగా ఉండమని, ఆ యొక్క ఛాయలకు కూడా వెళ్ళొద్దని, మద్యపానం మంచిది కాదని, ఇవన్నీ బైబిల్ కరాఖండిగా బోధిస్తుంది అంటే అవి ఖచ్చితంగా మంచివి కావు కదా, మంచివి కావు. అవి ఎవరికైనా మేలు చేసినాయా? వ్యభిచారం కానీ, మద్యపానం కానీ, లేకపోతే జూదం కానీ, ఏ దురలవాటు కానీ, వాస్తవంగా ప్రజలు ఏమనుకుంటారు, అవి ఎంజాయ్మెంట్, సరదా, స్ట్రెస్ రిలీఫ్ అనుకుంటారు కొంతమంది. అవి మంచివి కాదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వాటి పర్యవసానం ఆలోచించండి. చాలామంది జీవితాలు వాళ్ళు బాగుందనుకుని ఆ జూదంలో, ఆ దురలవాట్లలో, ఆ మద్యపానంలో, మరి ఆ వ్యభిచారంలో వారు పాలు పంపులు పొందుతూ, మరి వారు రహస్యంగా చేస్తున్నా లేదా బహిరంగంగా మద్యపానం చేస్తున్నా అవన్నీ కూడా వాటిని నష్టపరచడం లేదా వారికి ఎంతో భయంకరమైన ప్రళయాన్ని, ఇబ్బందికరమైన పరిస్థితుల్ని, గలిబిల్ని, కన్నీటిని, నష్టాన్ని, అవమానాన్ని వారి జీవితాల్లో తీసుకురావట్లేదా? ఖచ్చితంగా తీసుకొస్తున్నాయి. ప్రతి మాట కూడా చాలా శక్తివంతమైంది. దేవుడు చెప్పిన ఏ మాటనైనా మీరు పట్టుకుని ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎడతెగక ప్రార్థన చేయడి, ఇది ఎంతో సత్యమైనది. ఎడతెగక ప్రార్థన చేయడి. మనము ప్రార్థన చేయడం ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకుంటాం. విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అంటే ఫస్ట్గా మనకు ఆశ ఉండాలి. విశ్వాసం పెంపొందించుకోవడం ఎలా అన్న ఈ శీర్షికలో మనం మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అనే ఒక ఆశ స్ట్రాంగ్గా ఉండాలి. ఒకటి ఫస్ట్ థింగ్, నా విశ్వాసాన్ని నేను పెంపొందించుకోవాలి. నీకు ఆశ ఉన్నాక ఒకసారి నువ్వు ప్రార్థనలో నువ్వు కనిపెట్టుకుని నీ హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రభు సహాయాన్ని అడుగుతూ ఒంటరిగా నువ్వు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని
నీ హృదయంలో ఎంత విశ్వాసం దేవుని పట్ల ఉంది అనేది ఒకసారి వ్యక్తిగతంగా నువ్వు పరిశీలన చేసుకుంటే ఎంతగా దేవుని మీద విశ్వాసం ఉంది. దేవుని యొక్క లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు నాకు ఎంత విశ్వాసం ఉంది నాకు తెలియాలని చెప్పి నువ్వు నీ విశ్వాస పరిమాణాన్ని ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే నువ్వు ఎంతగా ఎదగాలో నీకు అర్థమవుతూ ఉంటుంది. దేవుణ్ణి అడుగు, నాతో మాట్లాడు ప్రభా. ఎప్పుడన్నా అడిగారా? నాతో మాట్లాడు ప్రభా, నాలో విశ్వాసాన్ని పెంపొందించు. దేవుడు నమ్ముడు నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమేనని ఒక వ్యక్తితో చెప్తే, అయితే నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయన్నాడు. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా? నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయి, నాకు విశ్వాసాన్ని పెంపొందించు అని. ఖచ్చితంగా ప్రియులారా, ఒకవేళ మీరు బుద్ధి లేని కన్యకల మాదిరి సిద్ధపాటు లేకోకుండా, దేవుని గూర్చి పట్టించుకోకుండా, దేవుని గూర్చి భయము కలిగి లేకోకుండా, దేవుని గూర్చిన శ్రద్ధ లేకోకుండా, భవిష్యత్తు గురించిన శ్రద్ధ లేకోకుండా, ఈ మరణానంతర జీవితం గురించి శ్రద్ధ లేకోకుండా బ్రతికేస్తూ ఉంటే ఈ జీవితము మాత్రమే పాడవడం కాదు, ఈ జీవితంలో మాత్రమే గలిబిలి రావడం కాదు, మరి శాశ్వతమైన నిత్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి విశ్వాసం విషయంలో ప్రభువుని అడగాలి. ప్రభువా నాకు సహాయం చేయి. ప్రార్థన, ఎడతెగక ప్రార్థన చేయండి. మరి ఎక్కువగా ప్రార్థన చేయడం ద్వారా నీవు దేవునితో అంటుకట్టబడి దేవునితో ఎక్కువగా మాట్లాడటం వలన, దేవునితో సన్నిహిత్యం ఏర్పడి దేవునితో సహవాసం చేయడం వలన దేవుని మీద విశ్వాసం పెరుగుతుంది. నీవు ఎక్కువగా దేవునితో మాట్లాడుతూ ఉంటే నీతో ఆయన కూడా మాట్లాడటానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎవరితోనైనా మనం మాట కలిపితే వారు కూడా మనతో మాట కలుపుతారు. దేవునితో నీవు సమయం గడుపుతూ ఉంటే నీ సమస్యలు నువ్వు చెప్పుకుంటూ, నువ్వు ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా నీ బాధలు, నీ అవసరాలు, నీ కష్టాలు, నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్ అన్నీ దేవునితో నువ్వు చెప్పుకుంటూ ఉంటే, చాలామంది పెద్దోళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. పక్కన వాళ్ళతో చెప్పుకున్నట్లుగా, ప్రభా అలాగయ్యా, ఇలాగయ్యా, వాళ్ళు ఇలా చేశారయ్యా, వీళ్ళు ఇలా చేశారయ్యా, ఏంటి ప్రభా నాకు సహాయం చేయ ప్రభా, నన్ను మోసం చేశారు ప్రభా, నన్ను ఇంత మాట అన్నారు ప్రభా. ఇలాగూ వారు కన్వే చేసే మెథడ్ ఎలా ఉంటుందంటే, బాగా మంచిగా మనం ప్రేమించి ఒక తల్లితో చెప్పుకున్నట్లుగా, స్నేహితులతో చెప్పుకున్నట్లుగా చెప్పుకుంటూ ఉంటారు. అది ఎలా వస్తుంది అంటే ఆ సాన్నిహిత్యం విశ్వాసంతో వస్తుంది. అలా చేయడం ద్వారా విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి కొంచెం విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా కార్యాలు జరుగుతాయని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆవగింజంత విశ్వాసం ఉంటే సంతోషం. ఆ విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటూ ఎక్కువ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి నిరంతరము మనం ప్రయాణం చేస్తూనే ఉండాలి, నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. నా విశ్వాసాన్ని నేను పెంపొందించుకోవాలి, నా ఫెయిత్ని నేను బిల్డ్ చేసుకోవాలి అనే నిరంతర ప్రయాణం ప్రతి ఒక్క భక్తునికి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఉండి తీరాల్సిన అవసరం ఉంది. మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. ఎంత విశ్వాస పరిమాణంలో ఉన్నాం, ఒక సంవత్సరం గడిచిన తర్వాత కంపేర్ చేసుకోవాలి. పోయిన సంవత్సరం ఎంత విశ్వాసం ఉంది, నేను ప్రభు కొరకు ఎలా నిలబడ్డాను, ఏ విషయాల్ని నేను ప్రభు కొరకు వదిలేశాను, దేవునికి ఆయాస్కరమైన విషయాల్ని, దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడిన ఏ దేవునికి వ్యతిరేకమైన క్రియలను వదిలేసామనేది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే నీకు ద బెస్ట్గా అనిపించాలి. అలాగే దేవుని కొరకు ఎలాంటి విషయాల్ని అలవాటు చేసుకున్నాను, ఎలాంటి విషయాలు నేను అడాప్ట్ చేసుకున్నాను, నా జీవితంలో నేను పాటిస్తున్నాను, క్రొత్తగా నేను దేవునికి ఇష్టమైన విషయాలను పాటిస్తున్నాను అనేది గత సంవత్సరంతో ఈ సంవత్సరం నువ్వు కంపేర్ చేసుకోవాలి. ఎలాంటి విషయాలను మనం విడిచిపెట్టాలంట అంటే తొందరపాటు మాటలు, అలాగే ప్రేమ లేని కోపంతో నిండిన మాటలు, అలాగే దూషణతో నిండిన మాటలు, తప్పుడు అలవాట్లు, తప్పుడు బుద్ధులు, అసూయ, ద్వేషం, పగ, కోపం, క్షమించలేని తత్వం, వ్యభిచారపు ఆలోచనలు, దొంగతనపు ఆలోచనలు, పరాయి వారి వస్తువులు ఆశించే ఆలోచనలు, అబద్ధికులు, అబద్ధం, ఇలాంటి విషయాల్ని దేవుని యొక్క వాక్యం కానీ దేవుడు కానీ ఏమాత్రం సహించరు. నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్, ఒకవేళ ప్యాకాట్ ఆడే అలవాటు, లేకపోతే కోడిపందాలు, లేకపోతే స్మోకింగ్, లేకపోతే డ్రింకింగ్, ఇవి నీకున్న ఇంతకుముందు, ఇవి ఉండంగా నువ్వు పాపంలో ఉండంగా దేవుని దగ్గరికి వచ్చావు, ఖచ్చితంగా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. పాపం అంటే ఆయనకు అసహ్యం, కానీ పాపిని ఆయన ప్రేమించాడు. పాపిని కానీ ఆయన ప్రేమించకపోతే మనందరం ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. ఆయన పాపుల్ని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తున్నాడు. మనలో ఉన్న పాపాన్ని ఆయన ద్వేషిస్తూ ఉంటాడు. సో ఈ పాపంతో దేవుని తెలుసుకున్నాం,
ఈ పాపంతోనే ఆయన్ని వెంబడిస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలన్నిటిని విడిచిపెడుతున్నామా లేదా, విషయాలను విడిచిపెట్టుకోకుండా వాటిని పట్టుకొని కొనసాగుతూ ఉన్నామంటే, ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకునే నెడల అది కాలకుండునా అని దేవుని యొక్క వాక్యం అడుగుతుంది. అది కాలిపోద్ది కాబట్టి దేవుడు విడిచిపెట్టమని మాట్లాడతాడు. నువ్వు విడిచిపెట్టావా లేదా? లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు వరకు ఏ విషయాలు దేవుడు తప్పు అని చెప్పిన విషయాలను, ఏ విషయాలను విడిచిపెట్టావు అనేది కంపేర్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు కంపేర్ చేసుకోవాలి. అలాగే ఏ విషయాలను అడాప్ట్ చేసుకున్నావు, ఎడతెగక ప్రార్థన చేయడి, సహవాసం అందు నిలిచి ఉండడి. సహవాసంకి ప్రాముఖ్యత ఇస్తున్నారా? చర్చ్ అంటే ఒక కట్టడం కాదు, చర్చ్ అంటే గ్యాదరింగ్ అని చర్చ్ అంటాం. సో సహవాసం చాలా ప్రాముఖ్యం. సో చర్చ్ అటెండెన్స్, సో సహవాసంగా కూడుకొనుట, సహవాసంగా వాక్యాన్ని ధ్యానం చేయట, దేవుని మాటలు వినటం, బలం పొందుకోవడం, సో క్రమం, అలాగే ఎడతెగక ప్రార్థన చేయడం, ఇవన్నీ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అనేది ఉందా? ఖచ్చితంగా వాటికి ప్రాధాన్యతనిస్తున్నావా? అలాగే ప్రేమించడం చేస్తున్నావా? ఏం ప్రేమిస్తున్నావు? బీదవారిని, దిక్కులేని వారిని కనికరించి ప్రేమించగలిగే హృదయంలో నువ్వు ఉన్నావా? నువ్వు దేవుని కొరకు ఏ రీతిగా మరి మంచి కార్యాలు చేస్తావు? కొర్నేలి మంచి కార్యాలు చేశాడు, దేవుడు చాలా సంతోషించాడు. సో మనం మంచి కార్యాలను చేసినప్పుడు బీదల్ని కనికరించేవాడు, యెహోవాకు అప్పిచ్చేవాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో నువ్వు ఓర్చుకుంటున్నావా? ఎంత ఓర్పు నువ్వు బిల్డ్ చేసుకున్నావు? లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే నీ ఓర్పు ఇప్పుడు పెరిగిందా లేదా? లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే నీ దీర్ఘశాంతం ఇప్పుడు పెరిగిందా లేదా? లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే నీ బిహేవియర్లో గుడ్ యాటిట్యూడ్ వచ్చిందా లేదా? ఇది కంపేర్ చేసుకోవాలి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకోవాలి. అప్పుడు ఈ ప్రయాణం సాఫీగా వెళ్తుందని, ఈ విశ్వాస పరిమాణం మనకి పెరగడానికి అవకాశం ఉంటుంది. మొదటిగా స్ట్రాంగ్గా మనకు ఆశ ఉండాలి, నా విశ్వాస పరిమాణం పెరగాలని. రెండోది ప్రార్థన చేయాలి, నాకు విశ్వాసం పెంచు ప్రభువా, నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయని నువ్వు బాగా ప్రార్థన చేస్తే, ఎక్కువగా ప్రార్థన చేస్తే నీకు విశ్వాసం పెరగడానికి మార్గాలు సరళం చేయబడతాయి. కాబట్టి మూడోదిగా దేవుని మాటల్ని నువ్వు పాటించడం అనేది మొదలెట్టాలి. దేవుని మాటలను పాటించాలి. ఎక్కువగా నువ్వు దేవునితో సాన్నిహిత్యంగా మాట్లాడుతూ ఉంటే ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన మాటలను నువ్వు విలువిస్తూ నీవు మార్పు చెందుతూ ఉంటే నీ జీవితంలోకి ఆయన ఇస్తానన్న నెమ్మది, ఆయన ఇస్తానన్న శాంతి, సమాధానాలు. భారం మోయించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు కదా. దేవుణ్ణి విశ్వసించి ఆయన చెప్పిన మాటల్ని పట్టుకుని మార్చుకుంటే ఏమి విడిచిపెట్టాలి, ఏమి కొత్తగా అలవాటు చేసుకోవాలి, ఏం చెయ్యమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చేయనివి ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యం చేయమన్నవి మనం చేయనివి ఉంటాయి. అంటే దేవుని యొక్క వాక్యము బీదల్ని ప్రేమించమని చెప్తుంది. మనం ప్రేమించడానికి మనకు తీరిక లేని పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉండొచ్చు. అలాగే సహవాసంగా కూడుకొనుట మానకూడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మానే పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. ఎడతెగక ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చేయని పరిస్థితుల్లో ఉన్నారేమో. వాక్యాన్ని ధ్యానం చేయాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వాక్యం ధ్యానం చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నారేమో. సో దొంగ త్రాసు యెహోవాకి హేయమని, సో మంచిగా బ్రతకమని, మంచిగా ఉండమని, యథార్థవంతులుగా ఉండమని చెప్తుంది. అలా ఉండటం లేదేమో. ఇలా ఏమైతే అడాప్ట్ చేసుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుందో అవి అడాప్ట్ చేసుకోలేని స్థితిలో మనం ఉంటే ఇప్పుడు అడాప్ట్ చేసుకునే స్థితిలోకి మనం రావాలి. రోజు రోజుకి అవన్నీ కొత్తగా దేవుని యొక్క వాక్యం ఏం కలిగి ఉండమందో ఆ విషయాన్ని మనం కలిగి ఉండటానికి, వేటిని విడిచిపెట్టమని చెప్తుందో వాటిని విడిచిపెట్టడానికి మనం ఇష్టం కలిగి ఉండి, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వాటిని విడిచిపెడుతూ ఉన్నామో అప్పుడు మన జీవితం శాంతిమయంగా, మన జీవితం ఒక నెమ్మదికరంగా, మన కుటుంబం నెమ్మదికరంగా. చూడండి, కొన్ని కుటుంబాల్లో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, చాలా ట్రబుల్గా ఉంటుంది. అంటే వాళ్ళలో అలాంటి డిస్టర్బెన్స్ రావడానికే కారణం వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి సంపూర్ణంగా విధేయత చూపించకపోవడం వలన, దేవుని చెప్పినవి అడాప్ట్ చేసుకోకుండా, దేవుడు వద్దన్నవి విడిచిపెట్టుకోకుండా ఉండటం వలనే అలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటిస్తున్నప్పుడు ఆ ప్రశాంతత, ఆ నెమ్మది, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం, దేవుని సన్నిధిని గుర్తించగలగడం, దేవుని సహాయాన్ని గుర్తించగలగడం, ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. ఒకటి, విశ్వాసం పెంపొందించాలని మనకు ఆశ ఉండాలి. రెండోది, ప్రార్థన చేయాలి విశ్వాసాన్ని పెంపొందించమని. మూడోది, దేవుని యొక్క వాక్యాన్ని మనము పాటిస్తూ ఉంటే ఆ రుచి జుంటే తేనె దారాల కన్నా మధురమైన దేవుని యొక్క వాక్యం అంటే చాలా బాగుంటుంది. చాలా అపారమైన జ్ఞానం దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయడం ద్వారా వస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని పాటించడం ద్వారా సక్సెస్, విజయం వస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని పాటించడం ద్వారా పీస్, ప్రశాంతత, నెమ్మది,
వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం అనుభవిస్తున్నప్పుడు ఆ సంతోషం ఎంత బాగుంటుందో, ఆ సక్సెస్ ఎంత బాగుంటుందో, ఆ పీస్ఫుల్నెస్ ఎంత బాగుంటుందో ఇవన్నీ అర్థమవుతున్నప్పుడు మనం దేవునితో కలిసి నడుస్తాం, విశ్వాసంలో ఇంకా ఎదుగుతాం. విశ్వాసం బాగా నాకు పెరగాలనే ఆశతో ప్రార్థన చేసి ప్రభు దగ్గర అడిగే ప్రయత్నంలో, అలాగే దేవుని యొక్క మాటల్ని పాటించే ప్రయత్నంలో మన విశ్వాసం ఏమవుద్దంటేనండి పెరుగుతూ ఉంటుంది. సో విశ్వాసం 1, 2, 3 అంటే కొన్ని శోధనలో పడినప్పుడు విశ్వాసం సన్నగిలడానికి కూడా ప్రమాదం ఉంటుంది. కొన్ని సమస్యల్లో పడినప్పుడు, అలాంటి సమస్యల్లో పడినప్పుడు నీ విశ్వాసం సన్నగిలుతున్నప్పుడు నీవు దేవుని కార్యాలని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీ జీవితంలో గతంలో చేసిన కార్యాలను కానీ, ఇతరుల భక్తుల జీవితాల్లో చేసిన కార్యాలను కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే సమస్యలో శ్రమలో కృంగిపోకోకుండా, నిట్టూర్పులతో నిస్పృహలతో నువ్వు నలిగిపోకోకుండా, నువ్వు ఒక మూలన కూర్చునో లేకపోతే ఎవరికి షేర్ చేసుకోకుండా ఉండకూడదు. నువ్వు నీ శ్రమలో, నీ సమస్యల్లో, నీ శోధనలో నువ్వు సక్సెస్ పొందాలన్నా, వాటిని అధిగమించి బయటికి రావాలన్నా, వాటిని అధిగమించి సంతోషంగా నువ్వు మరలా ఒక చక్కటి స్థితిలోకి రావాలన్నా, రిలీఫ్లోకి రావాలన్నా కూడా నీవెవరితో సహవాసంలో ఉండాలంటే నీ శ్రమల్లో, నీ శోధనలో, నీ గాఢాంధకార పయనంలో అలాంటి స్థితిలో నీవు ఎవరితో సహవాసంలో ఉండాలంటే ఒక చక్కటి మెంటార్తో, చక్కటి సేవకుల సమూహంతో నీవు నీ సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు, వారు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ శ్రమలో, నీ శోధనల్లో నీవు మరింత మెరుగుపరచబడి మునుపటి కంటే మేలైన దీవెనకరమైన ఆశీర్వాదాలని నీవు నీ జీవితంలో చూస్తూ నీవు ఇంకా సంతోషంగా ముందుకు కొనసాగే కృప దేవుడిస్తాడు. ఆ శోధనలు, ఆ శ్రమలు మనల్ని మెరుగుపరిచి, మనల్ని తీర్చిదిద్ది, మనల్ని జ్ఞానవంతులుగా, మనల్ని ఇంకా భక్తిపరులుగా చేయాలి. కానీ ఆ శ్రమలు, ఆ శోధనలో పడినప్పుడు అపవాది కలుగు చేసుకుని అపవాది పెట్టే ఆలోచనలకు తావివ్వకూడదు. ఒకవేళ తావిస్తే ఏం చేస్తాడంటే నిన్ను భ్రమపరిచి నీవు విశ్వాసాన్ని కోల్పోయేటట్లుగా అపవాది చేస్తాడు. శ్రమలు, సమస్యల్లో విశ్వాసాన్ని కోల్పోయే వారు ఉన్నారు కొంతమంది. కాబట్టి సమస్యలు మనకు వచ్చినప్పుడు మనం మరింతగా ప్రార్థన చేస్తూ ప్రభు తట్టు చూడడం ద్వారా ప్రభు మార్గాలను సరళం చేసి సహకారులను పంపించి మన శోధన నుంచి, సమస్య నుంచి బయటికి విడిపించగలిగిన సమర్థుడు. కాబట్టి శోధనలు, సమస్యలు మన విశ్వాసాన్ని దిగజార్చకుండా, విశ్వాసాన్ని డిస్టర్బ్ చేయకోకుండా మనము కొంచెం మెలకువ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఎలాగండి? మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఎలాగంటే పెంపొందించుకోవాలి అనే ఒక ఆశ మనకి స్ట్రాంగ్గా ఉండాలి. రెండోది ప్రార్థన బాగా చేయాలి. మూడోది దేవుడు చెప్పిన మాటలను మనం పాటించాలి. నాలుగవదిగా శ్రమల్లో, శోధనల్లో, సమస్యల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. శోధనలు అంటే వేరు, శ్రమలు, సమస్యలు అంటే వేరు. అంటే శ్రమలు, సమస్యలు కూడా ఈ టెంప్టేషన్ కిందకే వచ్చినప్పటికీ కూడా ఈ శోధనలో మరి లాస్ని, శోధన అనగా నిన్ను నష్టపరిచి, నిన్ను గాయపరిచే విషయాలు మాత్రమే కాక నిన్ను ఆకర్షించే విషయాలను కూడా శోధనే అంటారు. సో నిన్ను ఆకర్షించే, నిన్ను భ్రమపరిచే విషయాలు, నిన్ను బాధించి నొప్పించే విషయాలు అవన్నీ కలిపితే శోధనలు అవుతాయి. శోధనలు అంటే ఆనందాన్ని ఎరవేసేవి కూడా. అనగా ఒక స్త్రీని చూసినప్పుడు పాపం చేయాలనే కోరిక, వాంఛ. ఒక పురుషుణ్ణి చూసినప్పుడు పాపం చేయాలనే వాంఛ, కోరిక. ఇతరుల వస్తువు చూసినప్పుడు, దాన్ని కొనుక్కునే సామర్థ్యం లేనప్పుడు దాన్ని ఎలాగైనా దొంగతనంగా అయినా, మోసపూరితంగా అయినా దాన్ని సొంతం చేసుకోవాలనే తాపత్రయం, తపన, ఆశ, ఇవన్నీ కూడా ఆకర్షణతో ఆనందం కొరకు ఎరవేసే శోధన, టెంప్టేషన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. శోధనలు మన విశ్వాసాన్ని దిగదార్చుతాయి, మన విశ్వాసంలో మనం పతనం అయిపోయేటట్టు చేస్తాయి. అలాగే ఈ శ్రమలు, సమస్యలు కూడా విశ్వాసాన్ని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ శ్రమలు, సమస్యల్లో మనం సువర్ణమయంగా కూడా మారుతాం. అంటే మనం పరిశుద్ధపరచబడతాం. ఒక వ్యక్తి జీవితంలో శ్రమలు, సమస్యలు కూడా అతను వెళ్తున్నప్పుడు అతను ఎక్కువగా దేవునితో గడపడానికి ఎక్కువ ఇష్టపడతాడు, వాక్యం చదవడానికి ఎక్కువ ఇష్టపడతాడు. అలాంటి పరిస్థితుల్లో పాపాలని విడిచిపెడతానికి కూడా తీర్మానాలు తీసుకుంటాడు. సో కొత్త మంచిగా బ్రతకాలనే ఒక తాపత్రయం, ఒక న్యూ డిజైర్, కొత్త ఆశ హృదయంలో కలుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తను సువర్ణమయంగా మారతాడు. శోధింపబడిన మీదట సువర్ణంగా మారుతారండి. కాబట్టి ఈ శ్రమలు, సమస్యల్లో విశ్వాసాన్ని కోల్పోయి బెంబెలెత్తిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆకాశము, భూమి గతించిపోతాయి కానీ దేవుని మాటలు గతించవు, దేవుని మాటలు తప్పిపోవు. ఆయన చెప్పిన మాటల్లో ఒక్క పొల్లైనా కూడా నిరర్ధకంగా మిగిలిపోదు. దేవుడు చెప్పిన ప్రతి మాట వాస్తవమైనది. నోవాహు ఇంతకుముందు ఎప్పుడు జలప్రళయం రావడం చూడలా, అయినా కూడా దేవుడు చెప్పిన మాట నమ్మాడు కాబట్టే నోవాహు కుటుంబము అనేక జీవరాశి అంతా కూడా రక్షింపబడింది.
దేవుని సహాయాన్ని పొందుకుంటూ దేవుడి సహాయాన్ని మనం గుర్తించగలిగితే, ఎందుకంటే దేవుని కార్యాలు కంటికి కనిపించవు, చెవులకు వినిపించవు, హృదయానికి గోచరం కావు. నువ్వు ప్రార్థన చేస్తావు, ఇదిగో ప్రభా నేను రేపొద్దున కల్లా ఇదిగో ఫీజు కట్టాలి ప్రభా, 10,000 కట్టాలి నాయన, ఎలాగయ్యా నా చేతిలో చిల్లి కావలేదు, నా బిడ్డ ఫీజు కట్టాలి, ఎలా ప్రభా ఏడ్చావు, ప్రార్థన చేసావు, నీకు ఏదేదో ఆలోచనలు వస్తున్నాయి, నేను ప్రార్థన చేసుకుంటున్నావు, ఇంకా ఆలోచిస్తున్నావు, అక్కకి చేయనా, అన్నకు చేయనా, బాబాకి చేయనా, పిన్నికి చేయనా, ఎవరిని అడుగును, ఎలాగా దేవా, ఎలా ప్రభా, ఇది ఎలా తీరద్దు ప్రభా అని నువ్వు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. నీ అక్కకి ఫోన్ చేసావు, అక్కకి ఈ విషయం చెప్పినప్పుడు ఏరా నేను పంపిస్తానులే అని చెప్పి నీకు అక్క 10,000 ఇచ్చింది. అక్కకు 10,000 ఇచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేసావని, ప్రభు సహాయం చేశాడని, నీ అక్కకి అలాంటి మనసు ఇచ్చాడని, నీ అక్కకి అలాంటి అవకాశం తన దగ్గర డబ్బు ఉండేటట్టు చేశాడని, ఇవన్నీ కూడా నీ కంటికి కనిపించవు, నీ చెవులకు వినిపించవు, నీ హృదయానికి అర్థం కావు. ఎప్పుడైతే ఆ 10,000 రూపాయలు నీకు వచ్చిందో, ప్రార్థన చేశానన్న విషయం మర్చిపోతారు, కొంతమంది దేవుణ్ణి మర్చిపోతారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, కష్టం మర్చిపోయింది, ఏడుపు పోయింది, ఫ్రీ అయిపోతారు. ఇంకా అక్కే హృదయంలో నింపబడిపోతుంది. మంచిది, అక్కని గౌరవించడం మంచిది, కృతజ్ఞత కలిగి ఉండడం మంచిది, గౌరవించడం మంచిది, గుర్తుంచుకోవడం మంచిది. కానీ ప్రభువుని మర్చిపోయారే, ప్రభు సహాయం చేసేటని గుర్తించలేదే, ప్రభువుని చూడలేనే, కన్నులకు కనిపించలేదే, ఆ చెవులకు వినిపించలేదే, దేవుడు అక్కకి అలాంటి అవకాశం ఇచ్చాడని, మనసు ఇచ్చాడని, నువ్వు కాల్ చేసిన సమయానికి నీకు అవసరం వచ్చినప్పుడు ఆవిడ దగ్గర ఉంచాడా డబ్బులని అర్థం కాలేదే. అర్థం కావండి. అది కూడా అర్థం చేసుకున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసి ఫలాన్ని పొందుకున్నప్పుడు, ప్రతిఫలాన్ని పొందుకున్నప్పుడు, ఆ దేవుని యొక్క కార్యాన్ని నువ్వు గుర్తిరిగినప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి దేవుని కార్యాలను గుర్తెరగడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని కార్యాలను గుర్తెరగడం ద్వారా మన విశ్వాసం అనేది పెంపొందుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేయడం ద్వారా పునాది చక్కగా ఉంటుంది, పర్ఫెక్ట్ పునాది ఉంటుంది. స్వస్థతల మీదో, లేకపోతే సూచక్రియల మీద, అద్భుతాల మీద, ఆటల మీద బిల్డ్ చేయబడే కంటే కూడా దేవుని యొక్క వాక్యం మీద బిల్డ్ చేయబడితే చాలా పర్ఫెక్ట్గా మనము దేవునితో కలిసి నడవడానికి, మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే మనకి బాగా ఆశ ఉండాలి. ఆకాశము భూమి గతించిపోయిన దేవుని మాటలు గతించిపోవు అన్న వాక్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అని. అవి ప్రస్తుతము ఫిజికల్గా మనకి విజువలైజ్డ్గా మన కంటి ముందు లేవు, కానీ పరలోకం అనేది ఉందని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి మనం నమ్ముతున్నాం, ఎందుకంటే దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుని కార్యాలను మనం నమ్ముతూ, అలాగే ఈ వాక్యము ఎంత యథార్థమైందో దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తున్నప్పుడు ఆ ఫ్రూట్ చూస్తాం. అంటే పరలోకం ఉందని నువ్వు చనిపోయిన తర్వాత ఈ యొక్క మరణానంతరం నువ్వు తెలుసుకుంటావు. కానీ దేవుని యొక్క వాక్యాలను పాటిస్తే తల్లిదండ్రులను ప్రేమించు వారిని దేవుడు దీవిస్తానన్నాడు, లేకపోతే బీదల్ని కనుకరించే వారిని దేవుడు దీవిస్తానన్నాడు, లేకపోతే నీ పాపాన్ని విడిచిపెట్టు నీకు శాంతి సమాధానాలు ఇస్తానన్నాడు. మనం అవన్నీ కూడా మనం చాలా మెండుగా, చాలా చక్కగా మనం ఈ భూమి మీద వాటిని చూడగలుగుతున్నాం, అవి అనుభవించగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యపు మేలులను, దేవుని నోటి నుంచి వచ్చే మాట ఎంత ప్రభావితం మన జీవితాన్ని చేస్తుందో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనకి ఆశ ఉండాలి, ప్రార్థన చేయాలి, ఏమండి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవితాన్ని మలుచుకోవాలి, కట్టుకోవాలి. ఈ రీతిగా మనం విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఎలా అనే ఒక అంశాన్ని మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. నాయన, మీ మాటలు మా జీవితాల్లో గొప్ప శాంతిని, సమాధానాన్ని ఇస్తాయి. అయ్యా, మీరు కార్యం చేయండి నాయన, మీరు మేలు చేయండి నా ప్రభువా, మీరు ఆదరించండి నా ప్రభువా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, మీ సహాయం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రభువా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.